ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. నేతాల ఆంజనేయులు యాదవ్, నల్గొండ జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మనం ఇక్కడ జరిగిన సంఘటనని ఖండించడానికి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మేకల రామలన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు తొక్కు దేవేందర్ అన్న గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వంటల జగనన్న గారు, సింహ యాదవ్ గారు, లక్ష్మక్క గారు, ఐలేష అన్న గారు అందరం కూడా ఇక్కడికి రావటం జరిగిందంటే, ఈరోజు ఇక్కడ బైకాని రాములు గారు ఆయన పర్సనల్ విషయంలో ఎవరితోనో కొట్లాడటం జరిగింది. ఆ కేసును అడ్డం పెట్టుకొని ఉన్నత వర్గాల వారు ఆయనని చెక్కు పవరం తీసేసి ఆయన మీద అటెంప్ట్ మర్డరు, ఇంకా అదేవిధంగా రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంత చిన్న విషయాన్ని, పర్సనల్ విషయానికి ఇంత ఫాస్ట్గా స్పందించిన ప్రభుత్వం, అధికారులు వీళ్ళందరూ కూడా ఇదే మేము ఎల్లమ్మగూడెంలో ఒక ఉన్నత వర్గం వారు మన యాదవ్ బిడ్డను కిడ్నాప్ చేసి మూత్రం దాగించి ఇవన్నీ చేస్తే కూడా మీ ఎంతమంది పోయి ఆడ ధర్నా చేసి ఇవన్నీ చేసినా కానీ కనీసం ఆయనని ఎలక్షన్కి అనర్హుని ప్రకటించలేదు. అదే ఈయన విషయంలో ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ అని చెప్పేసి వాళ్ళు ఎమ్మటే ఉన్నత వర్గాలు కంప్లైంట్ చేయగానే మేఘాల మీద కలెక్టర్ వరకు పోయి కలెక్టర్ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసిండు. వేరే వాళ్ళకు ఎందుకు ఈ విధంగా స్పందించట్లేడు? కాబట్టి బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని యాదవ్ బిడ్డలు అర్థం చేసుకోవాలి. మనం స్వాతంత్రం రాకముందు నుంచి ఈ ఉన్నత వర్గాలు ఎల్మాస్, రెడ్డిస్, దొరలు, దాతలు ఆ విధంగా మనని దోసుకొని తిన్నారు. దొరల పేరుతోని మన రెడ్ల పేరుతోని దొరైజం, పట్వారిజం, పటేలిజం చేసి ఆయన దోసుకొని తిన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రుల రూపంలో మన శ్రమ దోసుకొని తిని మనకు అసలు రిజర్వేషను తక్కువ ఇచ్చిర్రు. ఉన్న కాడ జనరల్ వచ్చిన కాడ ప్రతి ఒక్కడు ఏకాగ్రీయంగా అవుతారా? ఈ రెడ్డిలు వాళ్ళు దైవదూతల, దేవదూతల ఎట్లయితురు? వాళ్ళు అంత ఏకాగ్రీయంగా డబ్బు సంపాదించుకొని మనందరినీ దోసుకొని తిని ఆ దోసుకున్న డబ్బుతోని భయపెట్టి భయభ్రాంతులకు చేసి జనాలను కొని ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. డబ్బు మదంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మన యాదవ్ బిడ్డకు అట్లా కిడ్నాప్ చేసి అన్ని చేస్తేనేమో కనీసం అన్ని అనర్హునిగా ప్రకటించలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి రౌడీ షీట్ ఓపెన్ చేసి మేఘాల మీద చెక్ పవర్ ఖండించడానికి వాళ్ళు ఎవరు? ఈ రోజు కూడా మేము ఎంత అంటే అంత చేస్తుండే, కానీ మాకు కోర్టు ఆదేశాలు ఏమున్నాయంటే అందరు ఇక్కడ ఆయన ఆ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఎలాంటి మన ఉద్రిక్త పరిస్థితులకు దారి ఇవ్వద్దన్నందుకు మేము ముఖ్యులం మాత్రమే వచ్చాము. అతని మీద ఈగ వాళ్తే కూడా రాష్ట్రం అల్లకొల్లోలం అవుతుంది. ఈ రెడ్డీస్కు ఇంకా కానీ వాళ్ళకు దాహం తీరట్లేదా? మనం అడిగేది కూడా ఇప్పుడు జనరల్లో కూడా మనం ఇవాళ రిజర్వేషన్ కూడా లోకల్ బాడీస్లో ఓన్లీ బీసీలు లోకల్ బాడీస్లో అడుగుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే టికెట్లు, ముఖ్యమంత్రుల టికెట్ అడగట్లేరు. ఇన్ని రోజులు దోసుక తిన్నారు. రెడ్డీసు, ఎల్మాస్ ఉన్నత వర్గాలకు ఇది ఒక హెచ్చరిక. మీరు ఇన్ని రోజులు రాజ్యాన్ని ఏలేరు, ఇష్టం వచ్చినట్టు దోసుకొని తిన్నారు. మాకు అవకాశం వచ్చినప్పుడు మర్యాదగా తప్పుకొని మీ యొక్క విలువని కాపాడుకుంటారని ఈ సందర్భంగా మరీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే అందరిని తొక్కాలని, ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేచి మీ పతనానికి ఇంకా కొద్ది రోజులు ఉన్నది. కానీ అప్పుడు కూడా కాదు, ఇప్పుడే మీ పతనం మొదలైపోయింది అనేది తెలుసుకోవాలి. పోయే ముందు మర్యాదగా మీకు అప్పచెప్పి బీసీలకు పదవులు అప్పచెప్పేసి మర్యాదగా తప్పకుండా మీకు ఆ పరువు మర్యాద ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ విధంగా మన బీసీలు, ఒక యాదవులనే కాదు బీసీ బిడ్డలు, యాదవులు ప్రతి విషయానికి ఏకమై మనం ఉఫ్ఫని ఊస్తే వాళ్ళు కొట్టకపోయేటోళ్ళు మన మీద ఇంత దౌర్జన్యం ఏంది? కాబట్టి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి మీటింగ్లో ఇలాంటి అన్యాయం జరిగితే అందరూ కూడా ఏకతాటిపైన వాళ్ళని ఖండించి మనం ఒక్క తాటిపైన నిలబడాలి. మనం కొట్లాడుకొని వాళ్ళకి సంధి ఇవ్వద్దు అనేది నా మనం. ఇక్కడికి ఒక్కలేమే కాదు, ఎంతోమంది సర్పంచులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇంకా వేలాది మందిగా చింతపల్లి గేట్ కాంచి ఇక్కడికి లైన్ కట్టిపిస్తాం. కాకపోతే మనకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ముఖ్యులం మాత్రం రావడం జరిగింది. ధన్యవాదాలు. హలో యాదవులారా, ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు? న్యూస్, జాబ్స్, గ్రాసరీ, ఒక్కొక్కటి వేరు. నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కదా? అవును, అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. అవునా? అందుకే కేవై విజన్ యాప్ వేసా. న్యూస్, జాబ్స్, కమ్యూనిటీ అప్డేట్స్, యూట్యూబ్ వీడియోస్, గ్రాసరీ, ఈ-కామర్స్ ఆల్ ఇన్ వన్. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు. చాలా ఈజీగా, సింపుల్ గా ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి, మరి గిఫ్ట్ పొందండి.
Thank you.